నీ మరదలతో నీకు పెళ్లి జరగదు. మనం ఆస్తి పోగొట్టుకున్నామని తెలిసి మీ మామయ్య నీకు వసంతనిచ్చి పెళ్లి చేయను అంటున్నాడు. ఈ చిన్న ఊర్లో నీకు భవిష్యత్తు లేదు. పట్నం వెళ్లి మంచి పని ఏదైనా వెతుక్కో. అలా తండ్రి చెప్పేసరికి కార్తీక్కి చాలా బాధనిపించింది. వెళ్లి తన మరదల్ని కలిసి వాళ్ల నాన్న చెప్పిందంతా చెప్పాడు. అవును బావా, మావయ్య మా నాన్న మాట్లాడుకోవడం నేను విన్నాను. మన పెళ్లి జరగాలంటే పోగొట్టుకున్న పొలం తిరిగి సంపాదించాలి అని మా నాన్న అంటున్నాడు. మా నాన్నని ఎదిరించి నీతో వచ్చే ధైర్యం నాకు లేదు. ఎన్నాళ్ళైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నిన్ను బలవంతంగా నాతో తీసుకుని వెళ్లి నా పేదరికంతో నిన్ను కష్టపెట్టలేను. మా నాన్న పోగొట్టుకున్న ఆస్తిని తిరిగి సంపాదించి నిన్నెలా అయినా పెళ్లి చేసుకుంటా. వెళ్ళొస్తాను అని చెప్పి ఆ రాత్రి పట్నం బయలుదేరి వెళ్లిపోయాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మరదల్ని పెళ్లి చేసుకునే అదృష్టం లేదని బాధపడుతూ రోజులు తరబడి ఒక్కడే అడవి మార్గాన ప్రయాణిస్తూ ఉన్నాడు. ఒక రోజుకి రాజాపురం అనే ఊరు చేరుకున్నాడు. సంతలో పామును చూసి బెదిరిన ఎద్దు జనం మీదకి దూసుకుని వస్తూ కనిపించిన వాళ్ళని కుమ్మేస్తూ ఉంది. కార్తీక్ తన ధైర్య సాహసాలతో దానిని లొంగదీసుకుని దానిపై కూర్చుని స్వారీ చేస్తూ జనాల నుంచి దూరంగా తీసుకుని వెళ్లి ఒక చెట్టుకి కట్టేశాడు.